స్థలం: ఫిలిప్పైన్స్ దేశం మనీలా క్యాపిటల్లో. నైట్ షిఫ్ట్ నర్స్గా పనిచేస్తుంది అరియానా. వయస్సు 27 ఏళ్ళు. ఆమె 18 ఏళ్ల వయస్సు నుంచి 11 గంటల 11 నిమిషాల సమయం చూసి కోరికలు కోరుకోవడం మానేసింది. ప్రతి రాత్రి ఆమె హాస్పిటల్లో ఎంతోమంది అపరిచితుల ప్రాణాలను కాపాడుతుంది. తనకు 17 ఏళ్లు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ క్యాన్సర్తో చనిపోయారు. కానీ తన తల్లిని మాత్రం ఏ రకంగా కాపాడుకోలేకపోయింది. అప్పట్నుంచి ఈ విశ్వం తన మాట వింటుందనే నమ్మకం ఆమెకు పోయింది. ఇంటికి వెళ్తే ఒంటరితనమే మిగులుతుంది. ఫోన్లో వీడియోలు చూస్తూ గదిలోని నిశ్శబ్దం తనను భయపెట్టకుండా ఉండడానికి టీవీ ఆన్ చేసి నిద్రపోతుంది. ఒక అక్టోబర్ రాత్రి సరిగ్గా 11 గంటల 11 నిమిషాలకు ఆమె పేషెంట్స్ వివరాలు రాస్తున్నప్పుడు ఆమె ఫోన్కి ఒక తెలియని నంబర్ నుండి మెసేజ్ వచ్చింది. ఇంకా కోరికలు కోరుకోవడం లేదా? నువ్వు ఒకప్పుడు కోరుకునేదానివి అని గుర్తున్న ఒకరు. ఆ మెసేజ్తో పాటు ఒక పాత మసకగా ఉన్న ఫోటో కూడా వచ్చింది. అందులో 15 ఏళ్ల అరియానా స్కూల్ యూనిఫామ్లో ఉంది. బర్త్డే కేక్ ముందు కళ్ళు మూసుకొని పెదాలు కదిలిస్తూ ఏదో కోరుకున్నట్లుగా ఉంది. ఆమె వెనుక ఉన్న డిజిటల్ గడియారంలో 11 గంటల 11 నిమిషాల టైం కనిపిస్తుంది. ఆ మెసేజ్ పంపింది ఒక అబ్బాయి. తను హై స్కూల్లో చాలా సైలెంట్గా ఉండేవాడు. అరియానా తనతో ఎప్పుడు పెద్దగా మాట్లాడేది కాదు. మ్యాథ్స్ క్లాస్లో అరియానా వెనుక 3 బెంచ్ల తర్వాత కూర్చునేవాడు. ఒకసారి లియో అరియానా లాకర్లో ఒక చిన్న నోట్ పెట్టాడు. అందులో గట్టిగా నమ్మితే 11 గంటల 11 నిమిషాల టైంలో కోరికలు నిజమవుతాయి అని రాసి ఉంది. కానీ అరియానా దానికి రిప్లై ఇవ్వలేదు. చదువు పూర్తయ్యే లాస్ట్ ఇయర్లో అతను సిఎల్ వెళ్ళిపోయాడు. దాంతో వారి కథ అక్కడితోనే ముగిసిపోయిందని అరియానా అనుకుంది. కొరియాలో లియో ఒక ఫేమస్ సింగర్. అతని కొత్త పాట 11 ఇప్పుడు ఏషియాలో అంతటా చాలా పాపులర్ అయింది. తన తల్లి చనిపోయిన రోజు నుంచి కోరికలు కోరుకోవడం మానేసిన ఒక అమ్మాయి గురించి ఎంతో బాధతో పాడిన పాట అది. వేరే వారి రక్తంతో మరకలు పడ్డని తెల్ల చేతులు, నువ్వు వేసుకునే నర్స్ యూనిఫామ్, ఎడమ జేబులో మీ అమ్మ జపమాల ఇంకా దాచుకుంటావు అని ఆ పాటలోని లిరిక్స్ వింటే ఖచ్చితంగా అరియానా గురించే రాసినట్లు ఉన్నాయి. ఈ పాట అసలు ఎవరి గురించో తెలుసుకోవాలని ఇంటర్నెట్లో అందరూ వెతికేస్తున్నారు. ఫిలిప్పీన్స్ నర్సులు టిక్టాక్లో ఒకరినొకరు ట్యాగ్ చేసుకుంటున్నారు. కానీ ఇదంతా విని అరియానా మాత్రం హాస్పిటల్లోని బ్రేక్ రూమ్లో కూర్చుని ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో వణికిపోతుంది. వాళ్ళు మెసేజెస్ చేసుకోవడం మొదలుపెట్టారు. కాలిన గాయం ఇంకా నొప్పిస్తుందేమో అని తాకి చూస్తున్నట్లుగా వాళ్ల మాటలు చాలా జాగ్రత్తగా సాగాయి. సిఎల్లో టైం 1 గంట ముందున్నప్పటికీ మనీలాలో రాత్రి 11 గంటల 11 నిమిషాలు అయ్యే సమయానికి తను ఇంకా అలారం పెట్టుకుంటానని, అరియానా బర్త్డేను తను ఎప్పుడు మర్చిపోలేదని తను చెప్పాడు. నాకు ఆశపడాలంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఏదైనా గట్టిగా కోరుకుంటే అది నాకు దక్కకుండా దూరమైపోతుంది అని తన మనసులోని మాట చెప్పింది అరియానా. 31 రోజుల పాటు ప్రతి రాత్రి సరిగ్గా 11 గంటల 11 నిమిషాలకు వాళ్ళు మెసేజ్ చేసుకునేవారు. 1 నిమిషం ముందు కాదు, 1 నిమిషం ఆలస్యం కాదు. అది వాళ్లకు ఒక అలవాట్లా మారిపోయింది. లియో తన కొత్త పాటల ట్యూన్లను వాయిస్ మెసేజ్లో పంపేవాడు. అరియానా హాస్పిటల్ పైకప్పు నుంచి చంద్రుని ఫొటోస్ పంపేది, తను ఇంకా క్షేమంగానే ఉన్నానని చెప్పడానికి. కానీ 32వ రోజు రాత్రి అతని నుండి అసలు మెసేజే రాలేదు. హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డ్ తలుపులు తెరుచుకున్నాయి. బ్లాక్ మాస్క్, హుడీ వేసుకున్న ఒక వ్యక్తి లోపలికి నడుచుకుంటూ వచ్చాడు. అతని చేతిలో ఒక పేపర్ కప్, అందులో వెలుగుతున్న ఒక చిన్న క్యాండిల్ ఉంది. సెక్యూరిటీ గార్డ్ అతన్ని ఆపబోయాడు. కానీ అతను తన మాస్క్ తీయగానే ఆ ముఖం చూసి అరియానా షాక్ అయ్యి బొమ్మలా అలాగే నిల్చుండిపోయింది. అప్పుడు రాత్రి సరిగ్గా 11 గంటల 11 నిమిషాలు. అది కోవిడ్ టైం. అతను 16 గంటల విమానంలో ప్రయాణించి 3 కోవిడ్ టెస్టులు చేయించుకొని పర్మిషన్ కోసం హోటల్లో క్వారంటైన్లో కూడా ఉన్నాడు. అతను లియోనే. నవంబర్ 1వ తేదీ సరిగ్గా 11 గంటల 11 నిమిషాలకు అరియానా ముందు నిల్చోడానికి ఇదంతా చేశాడు. హై స్కూల్ రోజుల్లో తాను చెప్పలేకపోయిన మాటలు ఇప్పుడు చెప్పడానికి వచ్చాడు. నేను ప్రతిరోజు నీకోసమే కోరుకున్నాను. అది నిజం చేయడానికి ఆ దేవుడికి 10 ఏళ్లు పట్టింది అని లియో చెప్పాడు. కెమెరాలు ఉన్నప్పుడే కనిపించేది కాదు,
అవి ఆగిపోయాక జరిగేదే నిజమైన కథ. ఆ సీసీటీవీ వీడియో లీక్ అయింది. ఎవరో దాన్ని ఫోన్లో రికార్డ్ చేశారు. గంటల్లోనే అది అంతటా వైరల్ అయ్యింది. సరిగ్గా 11 గంటల 11 నిమిషాలకి ఆ కొరియన్ సింగర్ ఫిలిప్పీన్స్ నర్స్ కోసం వచ్చాడు అని. టిక్టాక్ నిండా అదే రచ్చ. లవర్స్ ఏవేవో కోరికలు కోరుకుంటున్నారు. ఆ టైంలో నర్సులు కార్లలో కూర్చొని ఏడుస్తున్నారు. ఇంకొందరేమో మర్చిపోలేని తమ పాత లవర్స్కి మెసేజ్ చేస్తున్నారు. ఇంకా కూడా అరియానా లైఫ్ లాంగ్ ఉంటాను అని మాట ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే తను ఎన్నో గుండెలు ఆగిపోవడం చూసింది. లియో కెరియర్ వల్ల అతను ఇంకా వేర్వేరు దేశాలు తిరుగుతూనే ఉన్నాడు. అందుకే వాళ్ళిద్దరూ వాళ్ళకి నిజం అనిపించే ఒక్క పని మాత్రం చేస్తున్నారు. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఆ 11 గంటల 11 నిమిషాల టైంని మాత్రం ఫాలో అవుతున్నారు. కేవలం నీకోసం నేను ఇంకా ఇక్కడే ఉన్నాను అని ఒక్క మెసేజ్ పెట్టినా సరే. కొన్నిసార్లు ప్రేమ అంటే ఫైర్ వర్క్స్ పేల్చినట్లు గ్రాండ్గా ఉండాల్సిన పని లేదు. ప్రేమ అంటే నిద్ర పట్టని ఇద్దరు మనుషులు టైం 11 గంటల 11 నిమిషాలు అవ్వకముందే ఎక్కడో ఒక చోట నీకోసం నేను కోరుకుంటున్నాను అని ఒకరికి ఒకరు గుర్తు చేసుకోవడం. 10 ఏళ్లలో మొదటిసారి అరియానా మళ్ళీ కోరుకోవడం మొదలుపెట్టింది. అదేదో పర్ఫెక్ట్ ఎండింగ్ కావాలని కాదు, అతనితో ఇంకో 11 గంటల 11 నిమిషాలు గడిపితే చాలు అని. ఇప్పటికీ ప్రతి రాత్రి మెసేజ్ సౌండ్ వస్తూనే ఉంది వాళ్లకు. ఇంటర్నెట్లో ప్రేమలో పడిన ఆ క్షణాన్ని చూడాలని లక్షల మంది అలారం పెట్టుకుంటున్నారు. కానీ ఆ 11 గంటల 11 నిమిషాలు ఇప్పుడు కేవలం ఆ ఇద్దరికే సొంతం. వాళ్ళు ఇంకా దాన్ని వదలకుండా ఫాలో అవుతూనే ఉన్నారు. అసలు అరియానా, లియో ఇద్దరూ ఒకటవుతారా? అసలు ఏం జరిగింది? కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.